10 కార్పొరేషన్ ఎన్నికలు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైంది. కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ 7 గంటలకి కమెన్స్ చేయడం కొద్దిగా ఇబ్బంది కలిగింది. మెకానికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, బ్యాటరీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మా ఈసీఐఎల్ టీమ్స్ అన్ని జిల్లాల్లో ఉన్నారు కాబట్టి వాటిని గంటలోపే రిపేర్ చేసి మళ్ళీ పెట్టడం జరిగింది. ఎక్కడ రిపేర్ చేయలేదో కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కూడా పెట్టడం జరిగింది. దాంతో ఇబ్బంది లేకుండా ఓటింగ్ సాఫీగా జరిగింది. ఇప్పటి వరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా ఎలాంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే సంఘటనలు కానీ పరిపాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సాఫీగా ఈ ఎన్నికలు జరిగిపోయాయి. 5 గంటలకి ఎవరైతే లైన్లో నిలబడి ఉంటారో వాళ్ళందరికీ స్లిప్స్ పంచడం జరుగుతుంది. ఆ స్లిప్స్ ప్రకారం 5 గంటలకి లైన్లో ఉన్న వాళ్ళకి 6 అయినా సరే, 7 అయినా సరే, రాత్రి 8 అయినా సరే వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతే వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు. ఓటు హక్కు వినియోగానికి అన్ని అరేంజ్మెంట్స్ మేము చేశాం. మధ్యాహ్నం 3 గంటలకి మాకు ఓటింగ్ పర్సంటేజ్ శాతం వచ్చిన ప్రకారం 66.42% ఓటింగ్ శాతం నమోదైంది. అయితే అది 3 గంటలకి వచ్చిన సమాచారం. ఆ తర్వాత 5 గంటల సమాచారం రావడానికి మాకు ఇంకా టైం పడుతుంది. ఈసారి మేము ఊహించిన దానికంటే ప్రజల ఉత్సాహం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, నిన్ననే నేను అప్పీల్ చేశాను. బందోబస్తు బాగా చేశాం, భద్రత బాగా పెంచాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా రాగద్వేషాలకి లోను కాకుండా నిర్భయంగా ఓటు వేయమని ఓటర్లందరికీ నిన్న మీ మీడియం ద్వారా అప్పీల్ చేశాను. వారందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు కాబట్టి బహుశా సాయంత్రం 7 గంటలకి మాకు పూర్తి సమాచారం వచ్చేసరికి 75% దరిదాపుల్లో ఓటింగ్ ఉంటుండొచ్చు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా 80% కూడా టచ్ అయ్యే అవకాశం ఉందని మా అంచనా. మొత్తం కలిపి బహుశా 7 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది.